సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే a sum of rupees 125 is divided among u, v and w in such a way that u gets rupees 10 more than v and v gets rupees 5 more than w అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే u, v, wకి రూపీస్ 125 అనేది పంచాడనమాట. అయితే వాటికి ఎలా పంచాడు అనేది కంపారిజన్ అనేది ఇచ్చాడు. ఏమన్నాడంటే ఇక్కడ యూ గెట్స్ 10 more than v అండ్ v గెట్స్ 5 more than w అన్నాడు. సో ఫస్ట్ ఎక్స్కి నేను w అనే అతనికి ఎక్స్ అనే రూపీస్ ఇచ్చాడు అని అనుకుంటే ఏమన్నాడు, v గెట్స్ 5 more than w అంటే vకి x + 5 ఇస్తాడనమాట. అలాగే u వచ్చేసి v కన్నా 10 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు అని అంటే ఇప్పుడు యూకి x + 15 అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ x అనేది కనుక్కోవడానికి మనకేం తెలుసు, టోటల్ అమౌంట్ వచ్చేసి 125 కదా, x + 15 + x + 5 + x = 125. సో 3x + 20 = 125. 3x = 105. x మనకి ఏమొస్తుంది 35 అనేది వస్తుంది అనమాట క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇప్పుడు x అనేది వచ్చింది కాబట్టి యూకి ఎంత ఇచ్చాడు అనేది ఎట్లా తెలుస్తుంది, 35 + 15 50 అవుతుంది. వీకి వచ్చేసి 35 + 5 40, డబ్ల్యూకి వచ్చేసి 35 రూపీస్ ఇచ్చాడనమాట. అయితే మనకి వాడు ఏమన్నాడు, u v w షేర్స్ ఎంత అని అన్నాడు. సో 50:40:35, 5 10s 5 8s 5 7s. సో 10:8:7 అనేది ఆన్సర్ వస్తుంది.